నమస్తే సకులు. ఈరోజు కథ పేరు రహస్యం దాచే రహస్యం. అనంతపురం జమీందారు కులశేఖరం గారికి తన భార్య అంటే అపరిమితమైన అనురాగం. ఎంతటి ముఖ్య రహస్యాలైనా ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయేవాడు. అయితే భార్య మూలంగా రహస్యాలు నలుగురికి తెలిసిపోయేవి. ఈ విషయమై కులశేఖరం భార్యను ఎంత హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె నోట్లో నువ్వు గింజ కూడా నానదు. జమీందారుకు రాముడు, సోముడు అనే ఇద్దరు నమ్మకస్తులైన నౌకర్లున్నారు. జమీందారు వీళ్ళకు కూడా తన రహస్యాలు కొన్ని చెబుతూ ఉండేవాడు. రాముడికి చెప్పిన రహస్యాలు అందరికీ వెల్లడయ్యేవి. సోముడికి చెప్పినవి ఎవరికీ తెలిసేవి కాదు. కులశేఖరం గారు రాముడిని చాలా పర్యాయాలు కోప్పడితే వాడు ఈ రహస్యాలు నేను నా భార్యకు తప్ప మరెవరికీ చెప్పడం లేదు, ఏం చేసేది, దాని నోట్లో నువ్వు గింజ నానదు అని జవాబిస్తూ ఉండేవాడు. ఇదే లోపం తన ఇంట కూడా ఉండడం వల్ల జమీందారు తన నౌకర్ను ఏమీ అనలేకపోయేవాడు. ఒకరోజు ఆయన సోముడు ఒక్కడిని పిలిచి, తాళి కట్టేవాడు అందరిలాగే నువ్వు భార్యతో కష్టసుఖాలన్నీ పంచుకుంటానని మాట ఇచ్చావు. అలాంటప్పుడు నీకు తెలిసిన రహస్యాలన్నీ నీ భార్యకు చెప్పకపోవడం న్యాయమేనా అని అడిగాడు. నేనెందుకు చెప్పను ప్రభు, నాకు తెలిసినవన్నీ దాచకుండా నా భార్యకు రోజు చెప్తూ ఉంటాను అన్నాడు సోముడు. జమీందారుకు సోముడు అబద్ధం చెబుతున్నాడన్న అనుమానం కలిగింది. నిజం తెలుసుకునేందుకు ఆయన తన నౌకర్లిద్దరికీ పరీక్ష పెట్టాడు. ఒకరోజు ఆయన సోముడితో, నాకు కడుపులో ఏదో వ్రణం పుట్టిందని, అట్టే కాలం బతకనని మన దివాణ వైద్యుడు చెప్పాడు. త్వరలో వారసుడిని ఎన్నిక చేయాలి, ఇది చాలా రహస్యం అన్నాడు. సోముడు వెళ్ళిపోగానే రాముణ్ణి పిలిచి, ఇది చాలా రహస్యం. 2 రోజుల క్రితం విరోధులు కుట్ర పన్ని నా ఆహారంలో విషం కల్పించి దొరికిపోయారు. ప్రస్తుతానికి ఆ కుట్రదారుల పేర్లు రహస్యంగా ఉంచాను అని చెప్పాడు. వారం రోజుల్లో రాముడికి చెప్పిన రహస్యం బయటికి పొక్కింది. సోముడికి చెప్పిన దాన్ని గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు. జమీందారు తన ఇంట పనిచేసే దాసీనొకదాన్ని సోముడి భార్య వద్దకు పంపి తన అనారోగ్యం గురించి ఆమెకు ఏపాటి తెలుసో కనుక్కోమన్నాడు. దాసి తిరిగి వచ్చి, ప్రభు, ఈ విషయం వారం రోజుల క్రితమే తనకు తెలుసునని సోముడి భార్య అన్నది అని చెప్పింది. ఇది విని కులశేఖరం ఆశ్చర్యపోయాడు. ఆయన సోముడిని పిలిచి, ఈ రోజుల్లో నీ భార్య వంటి ఆడవాళ్ళు అరుదుగా ఉంటారు అని జరిగింది చెప్పి మెచ్చుకున్నాడు. దానికి సోముడు నవ్వి, ఇందులో వింతపడవలసింది ఏమీ లేదు ప్రభు, ఎవరికైనా రహస్యమని ప్రత్యేకంగా చెబితేనే అది నలుగురికి చెప్పాలి అన్న కోరిక కలుగుతుంది. నేను నా భార్యకు రహస్యాలన్నీ చెబుతాను, కానీ అవి రహస్యాలని మాత్రం అనను, అందుచేత ఆమె వాటిని పట్టించుకోదు అన్నాడు. అసలు రహస్యం జమీందారుకి అర్థమైంది. ఆయన సోముడికి మంచి బహుమానం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన భార్యకు చెప్పిన రహస్యాలు కూడా బయటికి పొక్కడం ఆగిపోయాయి. మరొక కథ. తలుపు గడియ. వీరభద్రం అనే గృహస్థు స్నానాల గదికి వెళ్ళి తలుపు గడియ వేసి స్నానం చేశాక తలుపు తీద్దామనుకునేసరికి గడియ ఊడి రాలేదు. అది వేసిన చోటే గట్టిగా బిగుసుకుపోయింది. అదృష్టవశాత్తు ఆయనకు స్నానాల గదిలో ఒక మూలగా సుత్తి ఒకటి కనిపించింది. ఆయన దానితో బలంగా 4 దెబ్బలు వేశాక గడియ ఊడి వచ్చింది. ఆయన బయటికి వచ్చి భార్యాబిడ్డలతో, స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది, వేసేటప్పుడు సులభంగానే ఉండి తీయబోయేటప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నది, సుత్తి ఉపయోగించిన గడియ తీయడం నాకే ఎంతో కష్టమైంది, మీ సంగతి వేరే చెప్పాలా, అందువల్ల బాగు చేయించేదాకా మీరెవరూ స్నానాల గది తలుపు వేసుకోకండి అని చెప్పాడు. ఇది విని వీరభద్రం చిన్న కొడుకు వడ్రంగి ఇంటికి పరిగెట్టాడు. వడ్రంగి పని మీద పొరుగురు వెళ్ళాడని, వారం రోజుల దాకా తిరిగి రాడని తెలిసింది. అలవాటు మానుకోవడం అంత సులభం కాదు. వీరభద్రం పెద్ద కొడుకు పొరపాటున తలుపు గడియ వేసి తిరిగి తెరవడానికి అరగంట సేపు అవస్థపడ్డాడు. అప్పుడు వాడికి వాళ్ళంతా చెమటలు పట్టడం వల్ల తలుపు గడియ వేసుకోకుండా మరొకసారి స్నానం చేశాడు. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళంతా తలుపు గడియ విషయంలో జాగ్రత్తగా ఉండసాగారు. ఇది జరిగిన 4 రోజులకు వీరభద్రం ఇంటికి రామచంద్రం అనే బంధువు వచ్చాడు. ఆయన సన్నగా గాలికి ఎగిరిపోతాడా అన్నట్లు ఉంటాడు. ఇంట్లో అడుగు పెడుతూనే ఆయన, బయట ఎండ నిప్పులు చెరుగుతున్నది, ముందు స్నానం చేస్తే కానీ మాట కూడా ఆడలేను అంటూ స్నానాల గదిలోకి వెళ్ళాడు. ఆ వెంటనే తలుపు గడియ వేసుకున్న చప్పుడు కూడా వినిపించింది. ఆ చప్పుడు వింటూనే వీరభద్రం కంగారు పడ్డాడు. స్నానాల గది తలుపు గడియ వేయవద్దని బంధువుకు ముందుగా హెచ్చరించడం మర్చిపోయాడు. అప్పుడు ఆయన గది నుంచి బయటపడలేకపోతే తలుపు బద్దలు కొట్టవలసి వస్తుంది. ఎందుకైనా మంచిది, సుత్తి గది లోపలే ఉన్నది కాబట్టి ముందుగా ఆయన్ని హెచ్చరిద్దాం అన్నాడు వీరభద్రం.
తలుపు గడియ రాకపోతే ఆయనే కేక పెడతాడు. ముందే ఆయన్ని కంగారు పెట్టడం ఎందుకు అని వారించింది వీరభద్రం భార్య. వీళ్ళు ఈ విషయమై కలవరపడుతూ ఉండగానే స్నానాల గది లోపల నుంచి మళ్ళీ గడియ చప్పుడైంది. తలుపు తీసుకుని చంద్రం బయటికి వచ్చి, హమ్మయ్య, ఇప్పుడు ప్రాణం తెరిపిన పడింది అన్నాడు. వీరభద్రం కుటుంబానికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. వాళ్ళందరూ తనకేసి ఆశ్చర్యంగా చూస్తుంటే రామచంద్రం, ఇదేమిటి, స్నానాల గది ముందు చేరి అంతా నన్ను దయ్యాన్ని చూసినట్లు చూస్తున్నారు అన్నాడు. అబ్బే, అదేం లేదు, స్నానం చేయడంలో నీకేమైనా ఇబ్బంది కలిగిందా అని అన్నాడు వీరభద్రం తడబడుతూ. ఎవరైనా ప్రయాణం ఇబ్బందుల గురించి అడుగుతారు, నువ్వు స్నానం ఇబ్బంది గురించి అడుగుతావేమిటి? అయినా స్నానం చేయడంలో ఇబ్బంది ఏముంటుంది అని ప్రశ్నించాడు రామచంద్రం ఆశ్చర్యంగా. ఆ ప్రశ్నతో తన పొరపాటు తెలిసి వీరభద్రం ఇంకేమీ మాట్లాడలేదు. తలుపు గడియ దానంతట అదే బాగుపడిందేమోనని మాత్రం ఆయన మనసులో అనుకున్నాడు. ఆ రాత్రి వీరభద్రం స్నానం చేసేటప్పుడు తలుపు గడియ వేశాడు. కానీ తీయడానికి చాలా శ్రమపడసాగాడు. రామచంద్రం స్నానాల గది దగ్గరికి పోయి, లోపల నుంచి సుత్తి చప్పుళ్ళు ఏమిట్రా వీరభద్రం, ఇంతకు నువ్వు లోపల ఏం చేస్తున్నావు అని అడిగాడు. అతి కష్టం మీద వీరభద్రం తలుపు తీసుకుని బయటికి వచ్చి, స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది, బాగు చేయిద్దామంటే వడ్రంగి ఊళ్ళో లేడు, తీయడం కష్టంగా ఉందని గడియ వేసుకోకుండానే స్నానాలు చేస్తున్నాం 4 రోజుల నుంచి. మధ్యాహ్నం నువ్వు సులభంగా గడియ వేసుకుని తీసేసరికి అది బాగుపడిందేమో అనుకున్నాను. అది నీ అదృష్టమో లేక నువ్వు బక్కగా కనపడుతున్నా బలం ఎక్కువో నాకు అంతుపట్టడం లేదు. నాకు మాత్రం గడియ తీయడం అంతా కష్టంగానే ఉంది ఇంకా అన్నాడు చిన్నబోయిన ముఖంతో. అదా సంగతి అని రామచంద్రం అదే పనిగా నవ్వసాగాడు. ఎందుకు అలా నవ్వుతున్నావు, సంగతి ఏమిటో చెప్పు అన్నాడు వీరభద్రం. రామచంద్రం నవ్వాపి, నేను బక్క ప్రాణిని కదా, మా ఇంట్లో అంతా నన్ను వేళాకోళం చేస్తుంటారు. మా స్నానాల గది గడియ కూడా కాస్త బిగువుగానే ఉంటుంది. ఇంట్లో అందరికీ సులభంగానే ఉంటుంది. కానీ నాకు అది వేయడము తీయడము కూడా కష్టమే. గడియ కూడా వేసుకోలేదని అంతా నన్ను ఆట పట్టిస్తారని భయపడి స్నానానికి వెళ్ళినప్పుడల్లా తలుపు మూసి గడియ చేసినట్టు చప్పుడు చేస్తాను. అదే అలవాటైపోయింది. మధ్యాహ్నం ఇక్కడ అదే పని చేశాను అన్నాడు. ఇది విన్న వీరభద్రం కుటుంబం వాళ్ళు చాలాసేపు రామచంద్రంతో పాటు పెద్దగా నవ్వుకున్నారు. మరొక కథ, మంత్రి నీతి. ఒకానొకప్పుడు మగధ దేశాన్ని చంద్రసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆయనకి 4 కొడుకులు. గురుకులంలో వాళ్ళు అన్ని విద్యలు క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చాక రాజు వాళ్ళని మంత్రి వద్దకు వెళ్ళి 1 సంవత్సరం పాటు రాజనీతి గురించి కూలంకషంగా నేర్చుకురమ్మన్నాడు. ఇది తెలిసి మంత్రి చంద్రసేనుణ్ణి కలుసుకుని, ప్రభు, అన్ని విద్యలు గురుకులంలో నేర్చుకున్నాక ఇంకా తెలుసుకోవాల్సిన రాజనీతి ఉంటే అది యువరాజులకు మీరు నేర్పాలి. రాజవంశీకులకు తగిన సలహాలు ఇవ్వడమే తప్ప విద్య నేర్పడం మగధ మంత్రుల సంప్రదాయం కాదు అని చెప్పాడు. దీనికి చంద్రసేనుడు నవ్వి, మంత్రివర్య, రాజనీతి గురించి మీకు తెలిసిన దాంట్లో నాకు ఎన్నో వంతు తెలుసు. ఎన్నో పర్యాయాలు మీరు చతురోపాయాల కారణంగా జటిల సమస్యలు పరిష్కరించారు. యువరాజులకు రాజనీతి బోధించడానికి నాకంటే మీరే అర్హులు అన్నాడు. రాజుకు తన మీద ఉన్న సదభిప్రాయానికి మంత్రి ఎంతో సంతోషించాడు. అయినప్పటికీ ఆయన యువరాజులకు విద్యాబోధన చేయడానికి అంగీకరించగా, ప్రభు, రాజనీతి బోధనతో నేర్చుకునేది కాదు. నేర్చిన విద్యలను అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవడానికి చాలా అనుభవం కూడా అవసరం. రాజనీతి గురించి రాజకుమారుల సమయం వృధా చేయకండి. వారికి అన్ని విధాలా నా కుమారుడు సహకరించగలడు అన్నాడు. అప్పుడు చంద్రసేనుడు మంత్రితో, అసలు విషయం చెబుతున్నాను. రాకుమారులను మీరు శ్రద్ధగా గమనించి వారిలో సింహాసనానికి అర్హులెవరో నిర్ణయించాలి. అందుకే రాజనీతి వంకతో వారిని మీ వద్దకు పంపుతున్నాను అన్నాడు. మహాప్రభు, రాజకుమారుల్లో పెద్దవాడైన ధర్మసేనుడు రాజు కావడం మన దేశ సంప్రదాయం తప్పడం తమకు ఉచితం కాదు అన్నాడు మంత్రి. రాజు ఒక క్షణం ఆలోచించి, సంప్రదాయం పేరిట అర్హతను నిర్లక్ష్యం చేయడం నాకు నచ్చదు. తరతరాలుగా మా ఇంట ఒకే మగబిడ్డ కలుగుతూ ఉండడం వల్ల ఇంతవరకు మా పూర్వీకులెవరికి నాకు వచ్చిన సమస్య రాలేదు. నలుగురిలో ఎవరికి రాజ్యార్హత ఉంటే వారికే రాజ్యం కట్టబెట్టి ప్రజలకు మేలు చేయాలన్నది నా సంకల్పం. దీన్ని మీరు కాదనకూడదు అన్నాడు. మంత్రి దీనికి సమాధానం ఇవ్వక నవ్వి ఊరుకున్నాడు. చంద్రసేనుడు సంతృప్తి పడక, మీరెందుకు నవ్వారో కారణం చెప్పాలి అన్నాడు. ప్రభు, మీ మాటలు నాకు అసందర్భంగా తోచినప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. తమరు నొక్కించి కారణం అడగరాదు. అందువల్ల మీ మనసు నొచ్చుకుంటుంది. అది నాకు ఇష్టం ఉండదు అన్నాడు మంత్రి. అయినప్పటికీ చంద్రసేనుడు మంత్రి నవ్వుకు కారణం చెప్పాలని పట్టుపట్టాడు.
చివరకు విధి లేక ప్రభు, యువరాజు ధర్మసేనుడు నా కుమార్తె త్రిపుర సుందరిని ప్రేమించాడు. రూప గుణ లావణ్యాలలో నా కుమార్తెకు ఏ దేశపు రాకుమారి సాటిరాదు. కానీ తమరు రాకుమారినే తప్ప మంత్రి కుమార్తెను కోడలుగా స్వీకరించరని ధర్మసేనుడు నమ్ముతున్నాడు. తమరు సంప్రదాయాన్ని వదిలి అర్హతను బట్టి నా కుమార్తెను మీ కోడలుగా స్వీకరించగలరా అని అడిగాడు మంత్రి. ఈ మాటలతో చంద్రసేనుడికి కోపం వచ్చింది. ఆయన దాన్ని అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ, మీ కుమార్తె అర్హతను నిర్ణయించవలసింది మీరు కాదు, నేను అన్నాడు. దీనికి మంత్రి మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు. కారణం చెప్పమని రాజు మరీ బలవంత పెట్టగా, ప్రభు, తనకి ఏ స్త్రీ భార్య కావాలో నిర్ణయించే స్వతంత్రం పురుషుడికి ఉండాలి. ధర్మసేనుడు త్రిపుర సుందరిని తన భార్య కావాలి అనుకున్నాడు. అది కాదని అనే అర్హత మీకుంటే నాకే ఎక్కువ. ఎందుకంటే రాజకుమారుల్లో రాజు కాగల అర్హత ఎవరికి ఉన్నదో తేల్చలేక తమరు ఆ బాధ్యతను నాకు అప్పగిస్తున్నారు. రాజును నిర్ణయించగలవాడికి రాణిని నిర్ణయించగల అర్హత ఉందంటారా అన్నాడు మంత్రి. చంద్రసేనుడు కాసేపు ఆలోచించి, మీరు చెప్పింది సబబుగానే ఉన్నది. ధర్మసేనుడు త్రిపుర సుందరిని ప్రేమించి ఉంటే వారి వివాహం నేనే జరిపిస్తాను. తమరిక ఏ సందేహము లేకుండా రాజకుమారులలో రాజ్యార్హత ఎవరికి ఉన్నదో నిర్ణయించే ప్రయత్నానికి పూనుకోండి అన్నాడు. దీనికి కూడా మంత్రి నవ్వి ఊరుకున్నాడు. ఇప్పటికీ మీకు నా చిత్తశుద్ధి మీద నమ్మకం కుదరలేదా? ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడిగాడు చంద్రసేనుడు. ప్రభు, ధర్మసేనుడు నా అల్లుడు అయ్యాక రాజార్హత వేరే ఎవరికో ఉన్నదని నేను నిర్ణయిస్తానని మీరు నమ్ముతారా అన్నాడు మంత్రి. మీ నిస్వార్థ బుద్ధిని నేను ఎప్పుడూ గౌరవించి నమ్ముతాను. మీ మీద నాకు ఎలాంటి అనుమానము రాదు అన్నాడు చంద్రసేనుడు. అయితే నా నిర్ణయం చెప్తాను, వినండి. ధర్మసేనుడు నా కుమార్తెను చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు. అందుకని నేను అతన్ని చాలా కాలంగా శ్రద్ధగా గమనిస్తున్నాను. రాజకుమారులు నలుగురిలో రాజార్హత అతడికే ఉన్నదని నిర్ణయించాకనే నేను వారి వివాహ ప్రసక్తి ఈరోజు మీ దగ్గర తీసుకొచ్చాను అన్నాడు మంత్రి. చంద్రసేనుడు తెల్లబోయి, తమరు ఇలా పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తారని నేను అనుకోలేదు. మీ స్వార్థం కోసం నా ఆదర్శాన్ని దెబ్బతీశారు అన్నాడు. దీనికి మంత్రి మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు. రాజుకి ఉక్రోషం వచ్చి, మాటిమాటికి మీరు అలా నవ్వడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆలస్యం చేయకుండా మీ మనసులో ఏమున్నదో వెంటనే చెప్పండి అని అడిగాడు. ప్రభు, మీ ఆదర్శం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. అర్హుడికే రాజ్యాభిషేకం చేయాలంటే అందుకు రాజకుమారులు నలుగురిని ఎందుకు పరీక్షించాలి? దేశంలో సమర్థులకు కొదవైందా? మీ బిడ్డలలో ఒకరికి మాత్రమే రాజ్యం ఇవ్వాలన్న సంప్రదాయం పాటిస్తూనే మీరు సంప్రదాయం పాటించని ఆదర్శవాది అనుకుంటున్నారు. మీరు మీ బిడ్డలలో ఒకరు రాజు కావాలనుకున్నట్లే నేను నా అల్లుడే రాజు కావాలనుకుంటే తప్పు పడుతున్నారు. నవ్వుకోక నేను చేయగలిగేది ఏముంది అన్నాడు మంత్రి. రాజుకు తన ఆలోచనల లోపం అప్పుడు అర్థమైంది. ఆయన సంప్రదాయాన్ని విడిచిపెట్టే ఆలోచన మానుకుని, ధర్మసేనుడికి నిజంగానే రాజ్యార్హత ఉన్నది అని తమరు భావిస్తున్నారా అని ప్రశ్నించాడు. ప్రభు, సమర్థుడైన మంత్రి, శక్తివంతులైన పరివారం, నమ్మకస్తులైన సేవకులు, అనుకూలవతి అయిన భార్య, అభిమానించే ప్రజలు ఉంటే ఏ రాజైనా రాజ్యాన్ని ఏలడానికి అర్హుడే. అందులోనూ సంప్రదాయం ప్రకారం ధర్మసేనుడే రాజ్యార్హత కలిగినవాడు అన్నాడు మంత్రి. చంద్రసేనుడు మారు మాట్లాడకుండా మంత్రి చెప్పిన దానికి అంగీకరించాడు. అప్పుడు మంత్రి నవ్వి, ఎందుకు నవ్వావని అడక్కండి. మీకు వియ్యంకుణ్ణి కాబోయే నేను మీరంటే భయపడవలసిన అవసరం లేదు. రాజు ఒక్కడు స్వార్థపరుడైతేనే రాజరికం రాజాంతఃపురం విడిచిపోవడం లేదు. ఇప్పుడు రాజు మంత్రుల స్వార్థం కలిస్తే పూర్వీకులు ఏర్పరిచిన మగధ సంప్రదాయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నాడు. దీనికి చంద్రసేనుడు కూడా నవ్వి, రాజనీతి కంటే మంత్రినీతి గొప్పదని తమరు చక్కగా రుజువు చేశారు. రాజనీతి నా బిడ్డను రాజును చేస్తే మంత్రినీతి మీ బిడ్డను ఈ రాజ్యానికి రాణించేస్తోంది. మీ వంటి సర్వసమర్థుడి అల్లుడైన ధర్మసేనుడికి రాజ్యంలో ఎదురుంటుంది అని నేను అనుకోను అని వెంటనే ధర్మసేనుడి వివాహానికి రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు. ఈరోజుకి కథ సమాప్తం. సకలు తిరిగి రేపు కలుద్దాం మరొక కథతో. నమస్తే.